ఇది ఒక్కసారి వాడి చూడండి ఇక అంతే. 20, 30 సంవత్సరాల నుంచి మన ముఖం పైన తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి మొండి పిగ్మెంటేషన్ అయినా, డార్క్ స్పాట్స్ అయినా, యాక్నే మచ్చలైనా సరే బాయ్ బాయ్ చెప్పి పారిపోతాయండి. ఇక తిరిగి జన్మలో మంగు మచ్చలనేవి రానే రావు. చాలా సింపుల్‌గా ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చండి. వీడియోలోకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క రెమెడీనే కాదండి, పిగ్మెంటేషన్‌కి సంబంధించి మన ఛానల్‌లో చాలా రెమెడీస్ ఉన్నాయి. చాలామందికి చాలా బాగా వర్క్ అయ్యాయండి. కామెంట్ సెక్షన్‌లో తెలియజేశారు. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. అభ్యంగనం థెరపీ, మోకాళ్ల నొప్పికి, నడుం నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్న వారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. లీచ్ థెరపీ, వెరికోస్ కాళ్లల్లో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 60 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. దూర ప్రాంతంలో ఉన్న వారికి వాట్సాప్ కాల్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం కలదు. మెడిసిన్స్ కొరియర్ ద్వారా డోర్ డెలివరీ చేయబడును. సంప్రదించవలసిన నంబర్ 9154191959. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. ఈ రెమెడీ కోసం బంగాళాదుంప తీసుకోవాలండి. బంగాళాదుంప ముఖం పైనటువంటి మచ్చలను తొలగించడానికి, అలాగే పిగ్మెంటేషన్ని పూర్తిగా తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. బంగాళాదుంపని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పైనటువంటి పొట్టు మొత్తం తీసేయాలండి. బంగాళాదుంప చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఎంజైమ్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. అలాగే ఏళ్ల తరబడి మన ముఖం పైన తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి పిగ్మెంటేషన్, అదేనండి మంగు మచ్చల్ని తొలగించడానికి బంగాళాదుంప అద్భుతంగా పనిచేస్తుంది. ఆడవారే కాదండి, మగవారు కూడా చాలా మంది మంగు మచ్చలతోటి బాధపడుతూ ఉంటారు. ఈ రెమెడీని ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఇవాల్టి ఈ రెమెడీ వల్ల మంగు మచ్చలు తొలగిపోవడమే కాదండి, పింపుల్స్ వచ్చి పోయిన తర్వాత మచ్చల్లాగా ఏర్పడుతూ ఉంటాయి కదండి, ఆ మచ్చల్ని కూడా తొలగించుకోవచ్చు. బంగాళాదుంపలో ఉండే కాటోకోలెస్, కోజిక్ యాసిడ్ వంటి సహజ సమ్మేళనాలు మెలనిన్ ఉత్పత్తిని నిరోధించి నల్లటి మచ్చలు, అలాగే మంగు మచ్చలు మరియు సన్ తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. ముఖం పైన ఉన్నటువంటి డెడ్ స్కిన్ సెల్స్, మృత కణాలను తొలగించడానికి కూడా బంగాళాదుంప అద్భుతంగా పనిచేస్తుంది. ఎండ వల్ల స్కిన్ అనేది ట్యాన్ అవుతూ ఉంటుంది కదండి, బంగాళాదుంప వల్ల సన్ ట్యాన్ని కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. తురుముకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకోవచ్చండి. బంగాళాదుంప రసం మాత్రమే తీసుకోవాలి, చుక్క కూడా నార్మల్ వాటర్ని యాడ్ చేయొద్దు. సో ఈ విధంగా తురుముకున్నా కూడా రసాన్ని ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా కొద్దిగా తీసుకొని పిండేసామంటే రసం వచ్చేస్తుందండి. ఒక బంగాళాదుంప అయితే సరిపోతుందండి. మన ఛానల్లో ఇంకా చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. చాలామంది ఏంటంటే మన ఛానల్లోని రెమెడీస్ని ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్స్ ఎ లాట్ అండి. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో ఫ్రెష్గా ఈ రసం అనేది కొద్దిసేపటికి కాస్త డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుందండి. ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు మనం ఎప్పుడైతే ఈ ప్యాక్ని రెడీ చేసుకోవాలనుకుంటున్నామో అప్పటికప్పుడు ఫ్రెష్గా రసం తీసిన వెంటనే ప్యాక్ అనేది రెడీ చేసుకోవాలండి. కాసేపు అలా పక్కన పెట్టేయడం వల్ల ఏంటంటే రసం కలర్ అనేది డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో ఈ మాత్రం రసం అయితే సరిపోతుంది. ఇక ఇందులోకి శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి వల్ల చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి శనగపిండి అద్భుతంగా పనిచేయడానికి, మంగు మచ్చలు బంగాళాదుంప రసంలోకి సరిపడా మిక్స్ చేసుకోవాలి. మరి థిక్గా అయ్యింది కన్సిస్టెన్సీ అంటే బంగాళాదుంప రసం మళ్ళీ తయారు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా శనగపిండి తీసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ శనగపిండి వల్ల మన ఫేస్ అనేది చాలా అంటే చాలా గ్లోయింగ్గా టర్న్ అవుతుందండి. ఇది వరకు రోజుల్లో ఏదైనా పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ ఉంటే కాస్తంత శనగపిండి ముఖానికి రాసుకొని స్నానం చేసేవారు. చర్మం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చర్మం పైనటువంటి మురికి, జిడ్డు, నలుపుతనం అంతా తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారేది. ఈ రోజుల్లో ఏంటంటే వేలకు వేలు ఖర్చు పెట్టి పార్లర్కి వెళ్ళి ఫేస్ ప్యాక్ లాంటివి వేయించుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయండి. సో మొటిమలు రావడం, అలాగే
ఓపెన్ పోర్స్ రావడం లాంటిది జరుగుతుందనమాట కెమికల్స్ ఉన్నటువంటి క్రీమ్స్ యూస్ చేయడం వల్ల. ఇక ఇందులోకి కర్పూరం తీసుకోవాలండి. చూస్తున్నారు కదండి, చిన్న కర్పూరాలు 2 వరకు తీసుకుంటున్నానండి. కాస్త పెద్ద కర్పూరం అయితే ఒకటైతే సరిపోతుందండి. కర్పూరం వల్ల మన స్కిన్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మంగును తొలగించడానికి, మొటిమలను తొలగించడానికి, నల్ల మచ్చలను తొలగించడానికి, అలాగే చర్మాన్ని బిగుతుగా మార్చడానికి, చర్మం పైనటువంటి మృతకణాలను తొలగించడానికి కర్పూరం అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ విధంగా 2 చిన్న కర్పూరం బిళ్ళలను కూడా యాడ్ చేసిన తర్వాత కర్పూరం కరగడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఈలోపు మనం సిరం రెడీ చేసేసుకుందాం. సో ప్యాక్ సిరం 2 అప్లై చేసుకుంటేనే మనకు రిజల్ట్ అనేది 100% ఉంటుందండి. సిరం రెడీ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సింపుల్. సిరం రెడీ చేసుకోవడానికి మనకు విటమిన్ ఈ క్యాప్సూల్ కావాలండి. విటమిన్ ఈ క్యాప్సూల్ మనకు ఆన్లైన్లలో అందుబాటుగా ఉన్నాయండి. మీషోలో, ఫ్లిప్కార్ట్లో, అలాగే మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ స్టోర్స్లో కూడా విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి అందుబాటుగా ఉన్నాయి. విటమిన్ ఈ వల్ల స్కిన్కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిన్కి మాత్రమే కాదు, హెయిర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక షీట్ నాకు తెలిసి 40 రూపీస్ అలా పడుతుందండి. 40 to 50 మధ్యలో ఉంటుంది. ఒక షీట్లో చాలా టాబ్లెట్స్ వస్తాయి, చాలా విటమిన్ ఈ క్యాప్సూల్సే వస్తాయండి. హెయిర్కి, స్కిన్కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇక ఇందులోకి కోకోనట్ ఆయిల్ కూడా తీసుకోవాలండి. సో కోకోనట్ ఆయిల్ అనేది మన స్కిన్ని నరిషింగ్గా చేయడానికి, మచ్చలను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక కర్పూరం తీసుకోవాలండి. కొన్ని కర్పూరం బిళ్ళలు కాస్త హార్డ్గా ఉంటాయి కాబట్టి ఒక చిన్న పేపర్లో పెట్టేసి కిచెన్ రోకలి ఉంటుంది కదండి, దాంతో దంపేసుకోవచ్చు మెత్తని పౌడర్ లాగా. లేదంటే ఈ విధంగా చేతితోటి నలిపేసినా కూడా పౌడర్ లాగా అవుతుందండి. సో ఇక కర్పూరం పౌడర్ అంతా కూడాను ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. సో ఈలోపు సిరం అనేది రెడీ అవుతుందండి. ఇక మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ప్యాక్ వారానికి ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ప్యాక్ని మనము కాటన్ తోటి అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఫేస్ ప్యాక్ అప్లై చేసేటువంటి బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ తోటి అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే చేతిని శుభ్రంగా వాష్ చేసుకుని చేతితోటి కూడా అప్లై చేసుకోవచ్చండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఈ ప్యాక్ని. సో ఈ విధంగా కొద్దిగా చేతితో తీసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా 30 నిమిషాలు ఉంచుకోండి. ముఖమంతా అప్లై చేసుకోండి. ఓన్లీ మంగు మచ్చలు ఉన్న చోట మాత్రమే కాదండి, ముఖమంతా అప్లై చేసుకోండి. నేను చేతికి అప్లై చేసి చూపిస్తున్నా. ముఖమంతా అప్లై చేసుకోండి. చాలామంది ఏంటంటే ప్రీవియస్ వీడియోస్లో మంగు మచ్చలకు సంబంధించిన రెమెడీస్ చూపించినప్పుడు పిగ్మెంటేషన్ ఉన్న ఏరియాలోనే అప్లై చేసుకోవాలి, లేదంటే టోటల్ ఫేస్ అంతా అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. ఓన్లీ పిగ్మెంటేషన్ పైన మాత్రమే కాదండి, ముఖం అంతా మంచిగా ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. కాస్త మందంగానే అప్లై చేసుకోండి, మరీ పలుచగా కాకుండా. ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా అప్లై చేసి ఖచ్చితంగా 30 నిమిషాలు అలాగే ఉంచేసేయండి. మనం కర్పూరంని యాడ్ చేసాం కాబట్టి లైట్గా కూల్గా, లైట్గా బర్నింగ్గా ఉంటుందండి. మీరు అస్సలు టెన్షన్ పడొద్దు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నేను గ్యారంటీ ఇస్తున్నా. నేను అప్లై చేసుకున్న తర్వాతే ఈ రెమెడీ మీతో షేర్ చేస్తున్నానండి. ప్రతిదీ నేను అప్లై చేసుకున్న తర్వాతే మీతో ఈ రెమెడీస్ అనేవి షేర్ చేస్తాను. అది కూడా 100% మీకు వర్క్ అయ్యేటువంటి రెమెడీస్ మీతో షేర్ చేస్తానండి. సో 30 నిమిషాలు అయితే మీరు ఉంచుకోండి. నేను మీకు ఇక ఎలా వాష్ చేసుకోవాలనేది చూపిస్తున్నా చూడండి. కాస్త గోరువెచ్చగా ఉన్నటువంటి వాటర్ తీసుకోండి, లేదంటే చల్లటి నీరైనా తీసుకోవచ్చు, కానీ మరి వేడిగా ఉన్నటువంటి వాటర్ కాకుండా. సో ఈ విధంగా ఫేస్ ప్యాక్ రిమూవ్ చేసేటువంటి ఏదైనా కాటన్ క్లాత్స్ కానీ, లేదంటే మీరు డైరెక్ట్గా ఫేస్ వాష్ అయినా చేసుకోవచ్చు. అప్లై చేసిన చోట ఇమ్మీడియట్గా మనకు గ్లో వచ్చింది చూడండి. నేను హ్యాండ్కి అప్లై చేయకముందు స్కిన్ అనేది డార్క్గా ఉండేది. సో ముఖం అంతా మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా క్లాత్ తోటి రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ వాటర్ తీసుకొని ముఖం పైన చల్లుకుంటూ వాష్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు సోప్ని యూజ్ చేయొద్దండి. సోప్ అసలు యూజ్ చేయొద్దు. మరుసటి రోజు మీరు సోప్ యూజ్ చేయొచ్చు. సో ఈ ప్యాక్ని వారానికి 2 సార్లైనా అప్లై చేసుకోవాలండి ఖచ్చితంగా. ఇక సిరం వచ్చేసి ఈ విధంగా ముఖమంతా అప్లై చేసుకొని ఫింగర్స్ తోటి సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేసి నైట్ అంతా అలాగే వదిలేసేయండి. మరుసటి రోజు ఉదయాన్నే మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. మరుసటి రోజు ఉదయాన్నే మీరు సోప్ తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని అప్లై చేసే ముందుగా ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. సో ఫేస్ ప్యాక్ని ఎలాగో మనం నార్మల్ వాటర్ తోటి శుభ్రం చేస్తాం కాబట్టి ఒక పొడి క్లాత్ తోటి తడి ఏమీ లేకుండా తుడిచిన తర్వాత ఈ ఆయిల్ని అప్లై చేసుకోండి. ఈ ఆయిల్ని ప్రతిరోజు రాత్రి అప్లై చేసుకోవాలండి. ఈ ఫేస్ ప్యాక్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుంది. కానీ సిరం మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసుకొని నైట్ అంతా అలాగే వదిలేసేయండి. సో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదండి, మంచి స్మెల్ వస్తుంది. కర్పూరం అలాగే కొబ్బరి నూనె, విటమిన్ ఈ తీసుకున్నాం కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది. అందులోనూ జస్ట్ కొన్ని డ్రాప్స్ వరకు మనం ఫేస్కి అప్లై చేసుకున్నాం కాబట్టి అస్సలు ఎలాంటి మనకు జిడ్డుగా అలాగైతే అస్సలు ఉండదండి. బెడ్షీట్స్కి అది అంటుతుంది అన్నటువంటి సందేహం కూడా లేదు. ఇక ఫేస్ ప్యాక్ని వారానికి 2 సార్లు అప్లై
చేసుకోవాలని చెప్పాను కదండి. ఈ సిరమ్‌కి ముందుగా ఫేస్ ప్యాక్‌ని అప్లై చేసుకోండి. ఇది కూడా నైట్ టైమే అప్లై చేసుకోండి. ఈ ప్యాక్‌ని అప్లై చేసుకున్న తర్వాత ముఖమంతా అప్లై చేయండి. మంగు మచ్చల మీద మాత్రమే కాదు. ఈ ప్యాక్‌ని అప్లై చేసిన తర్వాత 30 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్‌తో కానీ, కూల్ వాటర్‌తో కానీ ఫేస్ వాష్ చేసేసి సోప్‌ని యూజ్ చేయకుండా ఒక పొడి క్లాత్ తోటి ముఖమంతా తుడుచుకున్న తర్వాత ఈ సిరమ్‌ని అప్లై చేసుకొని ఇక పడుకోండి. ఉదయాన్నే మీరు యథాప్రకారం సోప్ తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చండి. సో, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియోకి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.